స్తోత్రం. మన బైబిల్ పట్టుకుందాం, ప్రభు సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. నాతో మాట్లాడు ప్రభు అని. ఆయన మన ముందు నడుస్తున్నప్పుడు, ఆయన మన కమాండరు, సైన్యములకు అధిపతి. ఈ జనవరి మాసం అంతా కాపాడాడు మ్యాక్సిమం. ఈ ఆఖరు ప్రభు దినములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ఇక నూతన మాసం తెలుసుకుంటుండగా నూతన శక్తి బలము నడిచావే ముందుగా నీ ప్రజల కండగా, చేశావే పాయలుగా ఎర్ర సముద్రములు. నడిచావే ముందుగా నీ ప్రజల కండగా, చేశావే పాయలుగా ఎర్ర సముద్రములు. దాటించావానా దయగల దేవా, దాటించావానా దయగల దేవా. దరిచేచావా దరిచేచావా మమ్ములను. సైన్యములకు అధిపతివే, సహస్రాధిపతివే, నా యేసు రాజా, షాలేము రాజా, నా యేసు రాజా, షాలేము రాజా. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. నమ్మదగిన దేవా, నలుదిశలా నెమ్మది కలుగజేసే ప్రభువా, మీ పాదములు స్తోత్రాలు. మమ్మల్ని అధికముగా ప్రేమించారు. మీ ప్రేమకు ప్రతిరూపంగా మేము దుఃఖమాడైన యేసునే మా కొరకు బలియాగము చేశారు. మీ మరణ పునరుత్థానముల వలన మా జీవితంలో మీరు అద్భుతాలు చేస్తూ వచ్చారు. మాకిచ్చిన గొప్ప ధనికరమైనటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యం ద్వారా నాతో మాట్లాడి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుతారని నమ్ముతూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరోసారి వందనములు తెలుపుతున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 66 10-11 వచనాలు చదువుకుందాం. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమును ప్రేమించే బిడ్డలు ఈ ఆఖరి దినాలలో కావాలి ప్రభుకు. ఏంటి యెరూషలేము జీవితము అని అంటే, ఎక్కడో విదేశంలో ఉన్న యెరూషలేమును కాదు, కనిపిస్తున్నటువంటి నీ స్థానిక సంఘమే యెరూషలేము. యెరూషలేమా, యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడి ఉన్నటువంటి పట్టణం వలెన కనపడుచున్నావు. రాజైన దావీదు కుమారుడు మందిరాన్ని కట్టాడు, పట్టణంను కూడా కట్టాడు ఆయన. ఏదిట్లయినా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా, నీ ప్రాకారములో నెమ్మది ఉంది, నీ ప్రాకారములో నెమ్మది ఉంది అంటాడు. సంఘములు ఎవరైతే స్తంభాలుగా ఉంటారో వారి కుటుంబాలు ఎప్పుడు నెమ్మదిగా ఉంటాయి. సంఘములు ఎవరైతే స్తంభాలుగా ఉంటారో వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. కొండ ఏ విధంగా కదిలింపబడకుండా, వర్షం వచ్చిన, గాలి వచ్చిన, శ్రమలు వచ్చిన, కష్టం వచ్చిన, ఏడుపు వచ్చిన, కన్నీరు వచ్చిన, బాధ వచ్చిన, ఎముకలు వచ్చిన, రోగం వచ్చిన, మరి ఏమొచ్చినా కానీ కదలకుండా ఉంటుందో, కొండకున్నటువంటి శక్తి ఎలా ఉంటుందో ప్రభువారు నీతిమంతులు ఎలా ఉంటారండి? సియోను కొండవలే కదలకుండా ఉంటారట. మరి ఆమె ఆమె అని 2 వచనాల్లో ఆమెతో మీరు సంతోషించండి, ఆమెతో మీరు ఉత్సాహించండి, ఆమె స్తన్యపానములు మీరు కొడవండి, ఆమె మహిమాతిశయమును అనుభవించదము అని ఆనందించదమని రాశాడు. ఎవరు ఈమె అనే మాటలు మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఈమె ఎవరు కాదు, ఊహిత సైన్య సమభీకర రూపిణి అగు
ఊహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? ఈమె ఎవరు అనగా ఆమె సంఘము. సంఘానికి అధికారం ఉంది. సంఘములో ఉన్న బలము చాలా గొప్పది. సంఘములో ఉన్న శక్తి చాలా గొప్పది. అందుకే కాబోలు చాలామంది దేశంలో సంఘాలు, చర్చిలు ఉండకూడదని పట్టుబట్టారు పాపం. మొన్నొక ఆయన ఒక వీడియో నేను చూశాను. ఎందుకు ఈ క్రైస్తవులు ఇంత విస్తృతంగా పెరుగుతున్నారు, ఎందుకు ఇన్ని చర్చిలు ఈ ఊరిలో ఉన్నాయి, ఎట్లా పెరుగుతున్నాయి, దాన్ని ఎంక్వైరీ చేయండి అని ఒక ఆయన చెప్తుంటే నేను విన్నాను. బాబు నాయనా, బాబు తమ్ముడా, అయ్యా పెద్ద అయినా, నీ తరం కాదు, ఎవరి తరం కాదు ఈ మందిరాలు లేకుండా చేయటం. కారణం ఏంటో తెలుసా? ఈ మందిరాల కొరకు ప్రాణం పెట్టిన వాడు ఈ ప్రపంచ సృష్టికర్త. చపలు కూడా తెలుసుదామా? నువ్వు దీన్ని ఎంత బంధిస్తావో, నువ్వు ఎంత దీన్ని బంధిస్తావో ఇది విస్తృతంగా పెరుగుతుంది. ఇది మామూలు మాట కాదు. అందుకే ఒక బిల్డింగ్ కట్టడా చక్కగా గట్టిగా దృఢంగా ఉండాలంటే ఇంజనీరు మంచి పునాది వేస్తాడు, 4 ప్రక్కల బ్రహ్మాండమైనటువంటి పునాదులు వేస్తాడు. 4 పర్యాయాలు ఆమె ఆమె అని రాయటం మనం చూస్తుంటున్నాం. ఈ 4 సార్వత్రిక సంఘానికి సాదృశ్యంగా కనపడుతుంది. ఆమె అనే మాట ఆది కాండములోని 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. ఎందుకు రాశాడు అక్కడ ఆ మాట అనగా, ఆదాము అవ్వలు ఏదెను తోట నుండి బహిష్కరింపబడినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఏ స్త్రీ అయితే ఈ యొక్క ప్రపంచాన్ని మోసపోయి పాపములు పడిపోయిందో అదే స్త్రీ గర్భము ద్వారానే, అనగా ఆ స్త్రీ గర్భం ద్వారా కాదు, ఒక స్త్రీ ఆమె గర్భము ద్వారానే ఈ ప్రపంచానికి నేను పరిశుద్ధిని తెస్తానన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైతే మానవులు బంధిస్తారో అదే ఇంట్లోనే అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఎవరైతే బైబిల్ వద్దని కాల్చివేశారో అదే ఇంట్లోనే దేవుడు ఏం పెట్టాడు తెలుసా? అచ్చు వేసే యంత్రాంగాన్ని పెట్టించాడు. ఆమెన్. ఎవరైతే దేవుని తిరస్కరిస్తారో అట్టివారినే స్వార్థ చేయిస్తాడు. ఎవరైతే దేవుడు వద్దనుకుంటారో అట్టివారినే దేవుడు నాకు కావాలని అనిపిస్తాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అందుకే వాక్య భాగంలోనికి మనం వెళ్తున్నప్పుడు ఈ సంఘానికి చాలా బలం ఉంది, సంఘాలకు చాలా శక్తి ఉంది. అందుకే అపోస్తులంటి పౌలు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు. చదవండి ఒకసారి. 20వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. చదవండి. ఓకే, చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో. చాలు. దేవుడు తన సంఘము నిమిత్తము తన రక్తము గర్చడు గనుక సంఘం ఎవరిదండి? ప్రభువుది. ఇందులో మనమందరం కూడా కార్మికులమే, పనివారమే, లేబర్స్మే, కూలీలమే. ఇంక్లూడింగ్ బోధిస్తున్న నేను కూడా ఒక కూలివాడనే. నాకు బహుమానము కొరకు, రివార్డు కొరకు నేను పనిచేస్తున్నాను. దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. మరణం నుండి నన్ను తప్పించాడు, నరకం నుండి తప్పించాడు, యాక్సిడెంట్ నుండి నన్ను తప్పించాడు, నరకానికి పోకుండా కాపాడాడు గనక నేను యేసు ప్రభు వారికి చాలా బాకీ ఉన్నాను, చాలా రుణపడి ఉన్నాను. ఆ బాకీ ఎంతవరకు తీరదనగా యేసు ప్రభు వారు వచ్చేంత వరకు నేను, నా పిల్లలు సేవ చేసిన కానీ ఇంకా మేము రుణస్థులము, బాకీపరులమే. మీ గురించి నేను చెప్పను. నువ్వు బాకీపరుడుగా ఉన్నట్లయితే దేవునికి నువ్వు ఏం చేసినా కానీ ఆయన నాకు ఇచ్చాడు, నేను చేశాను. ఆయన ఊపిరిచ్చాడు, నేను చేస్తున్నాను. ఆయన ఊపిరి ఇవ్వకపోతే మనం చేయగలమా? అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘము అని అంటాడు. ఆ సంఘాన్ని కాపుదల కాసే బాధ్యత, భారము మనందరి మీద ఆయన ఆ భాగ్యం ఇచ్చాడు. అందుకంటాడు ఇక్కడ యెషయా గ్రంథం 66:10 వచనంలో, యెరూషలేమును ప్రేమించువారులారా మీరు ఆమెతో సంతోషించండి. అమ్మా, యవనస్తులు గనక ఈ మాట మనం తెలిపితే వారు వ్యక్తిగతంగా తీసుకోకుండా ఆమెతో సంతోషించాలంటే ఇది శరీర కార్యము కాదు, ఇది ఆత్మ కార్యము. ప్రైజ్ ది లార్డ్. ఇదే కార్యం అండి, ఇది ఆత్మీయార్థాలండి. బైబిల్లో ఉన్న మాటలన్నీ ఆత్మీయార్థాలు. ఆమెతో అనగా సంఘముతో మీరు సంతోషించండి అన్నాడు. అందుకే అపోస్తులు పౌలు ఏమన్నాడండి? గలతీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఒకసారి చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 4.
ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఏమండి చూడండి, ఎల్లప్పుడు అంటే దేవుని బిడ్డలకు కష్టాలే, దుఃఖమే, ఏడుపే, కన్నీరే, బాధే అని అనిపిస్తుంది నీకు. కానీ ఈ భారమంతా ఆయన మీద వేసినప్పుడు నా దేవుడు చూసుకుంటాడులే అంటే తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు యేసయ్య. ఆమేన్. తప్పకుండా నిన్ను బాగు చేస్తాడండి. బాగు చేయటికే వచ్చాడు ఆయన. చెడిపోయిన దాన్ని బాగు చేయటికి వచ్చాడు ఆయన. అందుకే దేవుళ్ళు ఆనందించమంటాడు. జరగరాని కార్యం జరిగిపోయిందా, ప్రభువులో ఆనందించు. జరగరాని పని జరిగిపోయిందా, దేవుళ్ళు ఆనందించు. ప్రభువా, నువ్వు అన్యాయస్తుడు కాదయ్యా, నాకు మంచిది చేస్తావు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు. అయితే నువ్వు నన్ను ఒంటరిగా ఇడిచిపెట్టవయ్యా. నన్ను నీవు ఒంటరిగా ఇడిచిపెట్టే దేవుడు కాదు స్వామి. నన్ను భిక్షమెత్తకనిచ్చే దేవుడు కాదయ్యా. నేను దేహి అని ఎవరిని అడగను ప్రభు, అడగనిచ్చే దేవుడు కాదు. అవకాశం మీరు నాకు ఇయ్యరు స్వామి. ఎందుకనగా నా పనుల భారము నేను నీ మీద పెడుతున్నాను. ఎవరైతే ఆమెతో సంతోషిస్తారో, ఆమె అంటే సంఘముతో సంతోషిస్తారో, ఆమెన్. ఇది మనకి తెలిసి ఉండాలి. మనం ఎప్పుడైతే సంఘముతో సంతోషిస్తామో ప్రభువారు అంటాడు, నా బిడ్డలను హెచ్చించుట నాకు ఇష్టం ఆయన అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి వాడనగా తన భక్తులతో పలికిస్తున్నటువంటి మాటలను మనము తూచా తప్పక అనుసరించినప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మొదటి సందేశంలో మనం ఏమి విన్నాం, ఏం నేర్చుకున్నాం? దీర్ఘదర్శి వచ్చి ఆశా నువ్వు జాగ్రత్త అప్ప అని చెప్తే అంటాడు, పదవిని అతడు దుర్వినియోగం చేసుకున్నాడు. అతను పట్టుకుని జైలు వేశాడు. దేవుని బిడ్డలారా, అతని జీవితం ఏమైపోయింది? 31 సంవత్సరం అతడు ఏలుబడిలో ప్రభుకి ఇష్టడుగా ఉన్నాడు. దేశమంతా యుద్ధాలు లేకుండా పోయాయి. యుద్ధం లేకుంటే దేశంలో సమాధానం దొరికింది. ఎప్పుడైతే అతడు అన్యుల అలవాట్లకు గురి అయిపోయాడో, అన్యులలో కలిసిపోయాడో, అతని పాదములకు ఏమొచ్చేసిందండి? రోగం వచ్చేసిందండి. రోగం పెట్టించాడు. దేవుడే ప్రతి చేసేది, దేవుడే. దేవుని పిల్లారు, దేవునికి తెలియకుండా ఎవరికి కూడా ఏమి జరగదని గుర్తు చేసుకోవాలి. అతడు మతి తప్పిన వాడు, ఇప్పుడు పిచ్చోడైపోయాడు. బాగున్నవాడు చెడిపోయాడు. కొన్ని పర్యాలు ఇళ్ళల్లో అదే అంటుంటే, రే పిచ్చోడు ఊరుకోరా అంటుంటాం. ఎందుకనగా వాడు ఏం చేయాలో వానికి అర్థం కాదు. ప్రార్థన ఉన్నప్పుడు బయటికి పోతాడు, బయటికి పోయినప్పుడు ప్రార్థనకు వస్తాడు. ఏమండి, ప్రార్థన అంటే ఇష్టపడండి. ప్రార్థన అంటే మీరు దేవుని మీదకి ఆధారపడండి. ప్రభువారు మిమ్మల్ని పిచ్చోళ్ళుగా చేయకుండా జ్ఞానవంతులుగా చేస్తాడు యేసయ్య. నువ్వు మతి తప్పిన వాడవయ్యా అంటాడు. ఆనందించలేకపోతే మతి తప్పిన వాడే. దేవుని పిల్లలారా, పిచ్చోళ్ళుగా మనం ఈ లోకం తిరిగితే కాళ్ళు ఏమైపోయిందండి? ఈ మతి తప్పిన వారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థన పరులకు బొండములు వేయబడ్డాయి. ఇర్మియాలో మనం చూసినప్పుడు ఇర్మియా ప్రార్థన పరుడు విలపించి ప్రార్థన చేసేవానికి కాళ్ళకు బొండములేసి చెరసాల్లో వేస్తే దేవుని కొరకు సాక్షి బిడ్డగా జీవించాడు. దానియేలు మంచి ప్రార్థన పరుడు. ఆ దేశంలో దేవుని కొరకు సాక్షి బిడ్డగా జీవిస్తున్నాడు. ఆయన దానియేలు ఇటువంటి శ్రమ వస్తుందని తెలిసినప్పటికీ కూడా దేవుళ్ళు ఆనందిస్తున్నాడు కనుక ఆయనకు సింహం బోన్లో వేసినప్పటికీ కూడా సింహం బోన్లోనే దేవుడు సంఘం పెట్టాడు. హల్లెలూయా. ఎంతోమంది విశ్వాసులను ఎవరిని పెట్టాడు? సింహబోన్లో విశ్వాసులను ఎవరిని పెట్టాడు? సింహాలే విశ్వాసులు. పాస్టర్ దానియేలు, ప్రైజ్ ది లార్డ్. సార్ మీ కొరకు ఎదురు చూస్తున్నాం, చాలా రోజుల నుంచి మేము చూస్తుంటున్నాం. ఈ దేశంలో ఎవరో ఒక ఆయన దానియేలు ఉన్నాడట, ఆయన చుట్టానికి మేము ఎదురు చూసాం. కానీ అక్కడ వారందరూ కలిసి 120 మంది నీకు విరుద్ధంగా నిలబడ్డారు. అందువల్లనే నువ్వు మా దగ్గరికి వచ్చావు. మాకు ఈ రాత్రంతా వాక్యం చెప్పి పోండి అని చెప్పా. ఎవరండి? రాత్రంతా సంతోషముగా సింహములతో గడిపాడు. సింహము ఏ హాని చేయలేదు. తెల్లవారుజామున బుంగురపోయినటువంటి గొంతుతో రాజు వచ్చాడు. దానియేలు, నీవు అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను ఈ సింహపు నోట్లో నుండి రక్షించగలిగినా? దానియేలు, నిజముగా నువ్వు సేవిస్తున్న దేవుడు గొప్పవాడు. దానియేలు ఇటువంటి శ్రమలు తెలిసినప్పటికీ కూడా ఆ దినాలలో కూడా ఆయనకు మేడగది మీద ప్రార్థన. ఆయన రోజుకు ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. అందుకన్నాడు, ఆమెతో నీవు సంతోషించు. ఎవరితో నువ్వు సంతోషించవనుగా? రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవునితో, సంఘముతో నువ్వు సంతోషిస్తే ప్రభువారు నీ కష్టాలు అనిపించవు. ఆ కష్టాలను కడతీర్చడానికి ఒక ఆయన వచ్చాడు. నువ్వు పుట్టకమునిపై ఆయన వచ్చాడు. ఆయన ఆమెన్. ఈ లోకం లేకమున్నప్పుడు ఆయన వచ్చాడు దేవుడు. ఆమెతో మీరు సంతోషించండి.
ఆమెతో చూడండి ఆ 2వ భాగములో అనగా 10వ రెండో భాగంలో ఆమెను బట్టి దుఃఖించువారులారా. సంఘములు కూడా దుఃఖించేవారు కూడా ఉంటారంట. ఉండరా? ఎన్ని కష్టాలప్పా చర్చికి పోతే, వాడు ఊరుకోడు, ఈడేం మొగుడు తండ్రి, నాకు ఈ భర్త ఏం భర్త తండ్రి, వాడు వాని కాళ్ళకు కుక్కగోరులు ఉన్నాయి, దేశమంతా తిరిగి వస్తాడు, చర్చికి రాడు, ఎక్కడికైనా పోతాడు. వాడికి కుక్క ఏమండి బజార్లో ఉన్న కుక్క ఒక్క నిమిషం కూర్చుంటుంది చూడు, కారును పట్టుకొని కుక్క పోతుంది. ఇది అవుతుందే? ఆ కారులో వాళ్ళు పోతారు, హౌ హౌ అని పట్టుకొని కారు దగ్గరికి పోతే కింద పడితే సస్తామని కూడా తెలియదు. కుక్క మతి తప్పిపోయింది. ఎవడైనా పిల్ల వస్తే అంటాడు, అంటాడు, అంటుంది. దారిలో ఉన్న కుక్కలని రాత్రి పగలంతా బాగా పండుకుంటే రాత్రి 12 గంటల కాళ్ళు లేస్తాయి, అందరిని లేపుతుంటాయి. ఈ దేవుడు కూడా నిద్రపోకూడదని చెప్పి చూసావా, సైతాను మొత్తాన్ని లేపాడు చీకట్లో. అరసండి మీరు, అరసండి మీరు, అరసండి. ఆ కుక్కలకు ఉన్నటువంటి అది ఏం పార్టీ పెట్టుకున్నాయో ఏండి. మనుషులు పార్టీలు పెట్టుకొని చచ్చిపోయినా పర్వాలేదు, వాడు రాకూడదు, నేను ఉండాలి దానికి. ఈ కుక్కలేం పార్టీ పెట్టుకున్నాయేమో కానీ ఆ వీధి కుక్కలు ఇంటికి వస్తే ఎన్ని తరిమి కొట్టి కరిచి కొట్లాట చేసి రాత్రంతా దాన్ని పిచ్చలు చేసి రోజు ఇదే గొడవ. చివరిగా తెల్లవారుతున్నదంటే ఈ బజార్లో ఉన్న కుక్కలు, మీ బజార్లో ఉన్న కుక్కలు ఏం చేస్తాయి? ఆ 4 కుక్కలకు కూడా సమాధానం లేక అదేదో అక్కడ పక్కన ఒక గుడ్డ పేలిక తెచ్చుకున్నది. అది ఆ గుడ్డ పేలికని సింపుకోవటానికి 4 కుక్కలు రాత్రి తెల్లవారు నుంచి 6 గంటల వరకు 2 గంటల యుద్ధం. ఎందుకురా ఈ కొట్లాడిని చూస్తే గుడ్డ పేలికే కొరకు. అప్పుడప్పుడు భార్య భర్తలు ఇట్లనే కొట్లాడుతూ ఉంటారు. అది గుడ్డ పేలిక, పనికి రాంది గబ్బు వాసన, దానికోసం రాత్రంతా కొట్లాట. ఇంకా రాత్రంతా కొట్లాడుకొచ్చి ఆదివారం ప్రార్థనకు వచ్చి నిద్ర రాకపోతే ఏమొస్తుంది నీకు? నిద్రపోతుంటారు. అప్పుడు మేము కాలేజీకి పోయేటప్పుడు, మేము మా ఊరు నుంచి కంబానికి నడుచుకుంటూ పోయేటప్పుడు మా అమ్మ టిఫిన్కి, అప్పుడు మీలాగే బాక్సులు కాదు, ఒకటే టిఫిన్ అందరికి. ఆ దినాలు ఒకటే, దాంట్లోనే అన్నము, దాంట్లోనే చారు, దాంట్లోనే పప్పు, దాంట్లోనే పచ్చడి. మధ్యాహ్నం 1 గంటకల్లా అంతది మిక్స్ అయిపోయింది, పెరుగన్నంతో కలిపినట్టు అయిపోతుంది. మేము కూడా ఇడిచి మా ఊరి నుంచి నడుచుకొని పోయి చాలా దూరం, మాది పల్లెటూరు దూరం అన్నట్టు అలసిపోతాం. అలసిపోయి ఫస్ట్ పీరియడ్లోనే నిద్ర వచ్చేస్తుంది. చట్టం అలసిపోయిన నిద్ర వస్తుంది, ఎవరైనా కానీ. అప్పుడు ఆయన లెక్చరర్ గారు ఆయన ఊరుకోడు, నిద్రపోయేటలో లేపి డెస్క్ల మీద నిలబెడతాడు. నువ్వు లే, డెస్క్ మీద నిలబెట్టాడు. లేచి నిలబడు. ఆయన పాఠం చెప్పేంత వరకు డెస్క్ మీదనే ఉంటాడు. ఒకవేళ పాస్టర్ గారు మిమ్మల్ని నిద్రపోయేటలో లేచి నిలబడమంటే, వచ్చే ఆదివారం మీరు చర్చికి వస్తారా? చెప్పరి, వస్తారా? రారు. కాలేజీకి ఆయన నిలబెట్టినా, ఆయన కొట్టినా, ఏం చేసినా నోరు మూసుకొని పొద్దున్న రేపు చర్చికి కాలేజీకి వెళ్ళాల్సిందే. దేవుని బిడ్డలారా, దుఃఖించువారలారా అంటాడు ప్రభువారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 5 verse 4 చదువుకుందామా. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడి. దేవుళ్ళో నువ్వు దుఃఖం వస్తే దేవుడిని దీవిస్తాడండి. పౌలు శీలను బంధించి చెరసాల్లో వేస్తే సంఘం అయితే ఆసక్తితో వారితో ప్రార్థన చేస్తుంది. ఏమండి 16వ అధ్యాయము మీరు చూసినప్పుడు, 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు, పౌలు శీలను బంధించి చెరసాలు వేస్తే వారు పాటలతో దేవుని స్తుతిస్తున్నారు. చెరసాల సంఘాలుగా మార్చబడింది దేవుని బిడ్డలారా. వారు ప్రార్థన చేస్తున్నారు. పేతురును బంధిస్తే 12వ అధ్యాయం 12వ వచనంలో, 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురును లోపల బంధిస్తే సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు విడిపింపబడి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడైతే చాలామంది అక్కడ ఉన్నారట, ప్రార్థన చేస్తున్నారట. చదువుతారా మాట. పేతురు తెలివి వచ్చి ప్రభుదూత తనను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని. అక్కడ కాదమ్మా, ఇక్కడ మనం 12వ వచనంలో ఇట్లా ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. పేతురు విడిపింపబడ్డాడు.
అనేకులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. పేతురు అక్కడ ఉంటే, ఈ దినం మీరు ప్రార్థనలో ఉంటే ఎంతోమంది ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేసే గుంపులో ఉండాలి. మీరు ఉద్యోగానికి వెళ్తే ప్రార్థన చేసేవారు ఉండాలి. నిన్న దినమున చర్చిలో ప్రార్థన జరిగినప్పుడు చేను ప్రేట్ వచ్చిన వెంటనే అందరూ ప్రార్థన చేశారు. కొందరు వచ్చారు, కొందరు రాలేకపోతారు. అయితే డస్ నాట్ మ్యాటర్. కానీ ప్రార్థనకు అనుకూలించినంత వరకు చర్చిలో కార్యక్రమం ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఆదివారం వచ్చి ఆదివారం పోయితే అసలు నీకు అర్థం ఉండదని ప్రియులారా. ఏమి కార్యక్రమాలు ఏమి జరుగుతున్నాయి అనేది నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ అవకాశం దొరికిందరా, నీ కొరకు ద్వారాలు తెరవబడుతుంది. ఒకవేళ సెలవు దొరికిందా, వచ్చి దేవుని మందిరంలో భార్య భర్తలుగా కుటుంబంగా వచ్చి మీరు ప్రార్థన చేసుకోండి. దుఃఖపడు వారు ఏమైపోతారండి? ఏమండి? ఓదార్చబడతారు. తన అన్నైనటువంటి కయ్యోని ఏబేలు మీద పడి చంపినప్పుడు పొలం అనేటువంటి ఆ స్థలములో దేవుని మందిరం కట్టబడింది. ఆయన రక్తము మడుగులతో ఆ రక్తము మొరపెడుతుందండి. మొరపెట్టే దగ్గర దేవుని యొక్క సంఘం ఉంది. అక్కడ రక్తము దేవునికి మొరపెట్టింది. కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, నా తమ్ముడిని హేబేలుకు నేను కావలి వాడని అన్నప్పుడు, లేదు అలా కాదు, అక్కడ మొరపెడుతుంది. దేవుని మందిరములో మొరపెట్టే బిడ్డలు కావాలి, కన్నీరు విడిచే బిడ్డలు కావాలి, రోధించే పిల్లలు కావాలి, ఏడ్చి ప్రార్థన చేసేవారు కావాలి. దేవా కరుణించు, ప్రభువా కరుణించు, నాయనా కరుణించు, తండ్రి ప్రభువా, మా అన్న కయ్యూనని చంపాడు ప్రభువా. ఎటువంటి ప్రార్థన అండి! ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. దేవుని పిల్లారా, అనాది కాలములోని దేవుడు చేసిన కార్యములను పౌలు శీలను లోపలేస్తే ప్రార్థన చేశారు. పేతురు లోపల ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. సంఘానికి ఒక అధికారం ఉందండి. సంఘములో ఎవరైనా దేని కొరకు ప్రార్థన చేశారంటే, ఇంతవరకు నేను నా యొక్క అనుభవంలో ఒక అంశం కొరకు మేము ప్రార్థన చేయటం ఆరంభిస్తే దేవుడు ప్రతి ప్రార్థన తన కృపచేత జ్ఞాపకం చేసుకొని సదుత్తరం ఇచ్చాడండి. దేవుడు చేసిన వెంటనే ఇయ్యకపోవచ్చు, కానీ లగాతార్ కంటిన్యూగా విసుకక ప్రార్థన చేసినప్పుడు, ఒక అంశం కొరకు పట్టుకలిగి ప్రార్థన చేసినప్పుడు, కఠినమైన ఆత్మలతో మాట్లాడి, కఠినమైన జీవితాలను మాట్లాడి, కఠినమైన భర్తలను మారు మనసు కలిగజేసి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిన విషయాలు ఎన్నో. కఠినమైన పరిస్థితులు వారి కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేసిన జీవితాలు ఎన్నో. దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, హేబేలు రక్తము ప్రార్థన చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా, నువ్వు ఇంట్లో అమ్మ నాన్నలో తల్లిదండ్రులతో ఉన్నప్పుడు, లేక ఒంటరిగా ఉన్నప్పుడు, నీ జీవితం రండి ప్రార్థన చేసుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం, రండి ప్రార్థన చేసుకుందాం. మనం సంతోషిద్దాం, ఆమెతో మనం దుఃఖిద్దాం. ఆ దుఃఖము మనం ఏం చేస్తుంది తెలుసా? నాట్యముగా చేస్తుంది, ఆనందమునిస్తుంది, గోనె పట్టుకు బదులు పూదండనిస్తుంది. నీకు షాలు కప్పుతాడు యేసయ్య, ఘనతనిస్తాడు యేసయ్య. షాలు కప్పాలంటే వేదిక మీద ఉన్న షాలు కాదు, ఆ షాలు నీకేమిస్తుందిగా? సామ్రాజ్యమునిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఆమెతో మీరు సంతోషించండి, ఆమెతో మీరు ఆనందించండి, ఆమెతో మీరు గంతులేయండి. బాగా గుర్తు చేసుకుందాం, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మనకు సంతోషం ఇవ్వదు. డబ్బు కావాల్సిందే, డబ్బుతోనే మిడివేయబడింది ఈ లోకము. కానీ ప్రార్థనలో ఉంటే పరిశుద్ధత పెంచుకుంటాం, ప్రార్థనలో ఉంటే విజయాన్ని సాధిస్తాం. యవన కుమారుడైనటువంటి ఇస్సాకు, ఆయనకు పెళ్లి చూపులకు పరిస్థితి వచ్చినప్పుడు, రిబ్కా ఒంటి మీద వస్తున్నప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘం ఏర్పడిందా లేదా? అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ అడుగుతుంది, ఎవరు ఆయన ప్రార్థన చేసినంటే, ఆయనే మా యజమాని కుమారుడు అనగానే ఆమె వెంటనే ఒంటె దిగి ముసుగు కప్పుకున్నట్టు ప్రార్థన. దేవుని పిల్లలు ఎటువంటి తగ్గించుకున్నవారని అర్థం. ముసుగు అంటే భర్తకు గౌరవించుట అని అర్థం. ఆమెన్. సంఘానికి శిరస్సు అని అర్థం. వావ్, ఇటువంటి తగ్గింపు జీవితం అండి. మనకు తగ్గింపు లేకపోతే నిన్ను బట్టే నీ భర్తకు అవమానం వస్తుంది. గుర్తు చేసుకో. ఒకవేళ నీ భర్త తుంటరివాడు కావచ్చు, ఒకవేళ భర్త నీకున్నటువంటి జ్ఞానం లేకుండా ఉండవచ్చు. దేవుని వాక్యానికి నువ్వు లేకపోతే దేవుడు అంటాడు, నిన్ను బట్టి నీ భర్తకు అవమానం కలుగుతుందట. నీ భార్యకు కూడా ఘనత రావాలంటే ఎక్కడికి వెళ్ళి నీ భార్యను గురించి పొగడాలంట. భార్యను ఎప్పుడు గౌరవించాలని వాక్యంలో చెప్పింది. భార్యను గౌరవించాలని వాక్యం సెలవిస్తుంది. అలా మీరు జీవించినట్లయితే మీరు భార్య భర్తలుగా కాదు ఇంట్లో ఉండేది, మీరు స్నేహితులుగా ఇంట్లో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు వీళ్ళ యొక్క
ప్రేమ బంధం ఎలా ఉందో చూడు, మా అమ్మ నాన్నలు ఎంత బాగుంటారో, వావ్, అలా మీకు మీ పిల్లలు చెప్పారా అని నేను అడుగుతున్నాను. అందుకే ప్రభువారు అంటున్నాడు, ఓ నా ప్రియ బిడ్డలారా, మీరు ఆమెతో సంతోషించండి, మీరుతో ఆమెతో ఆనందించండి. రండి దేవుని బిడ్డలారా. 11వ వచనం, ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. చూడండి ఎటువంటి అద్భుతమైన మాటలండి. డిజైర్ ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ది వర్డ్. దేవుని యొక్క వాక్యము యందు మీరు ఆనందించండి. పాలు వాక్యానికి సాదృశ్యము. మొదటి పేతురు గ్రంథము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. పేతురు పత్రిక చదువుకుందాం. 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఎస్. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో నిమిత్తము ఆ వాక్యమును మీరు ఆపేక్షించుడి. ఆ పాలను మీరు ఆపేక్షించుడి అంటే ఎదురు చూడండి, ఆశ కలిగి ఉండండి. చిన్నపిల్లలు, చిన్న పసికందులు అమ్మ ఒడిలో ఉన్నవారు ఎక్కువ అమ్మను ఆశిస్తుంటారు. ఎవరెత్తుకున్నా కానీ కొంతవరకు వారికి ఉపనిషయం కలుగుతుంది, కానీ అమ్మ ఎత్తుకుంటే ఆ బలమే వేరు. చిన్న పసికందు మాటలు రానివాడు, భాష రానివాడు, అమ్మ కనుక పాలకేసుకుందంటే ఎంత బలం వస్తుంది ఆ అబ్బాయికి. చాలా బలం వస్తుంది. అమ్మ పాలు తగిన వాళ్ళు గట్టిగా ఉంటారు. ఆమెన్. డబ్బా పాలు తగిన వారు డబ్బాలాగానే ఉంటారు. అది ఏం చేయలేము మనము. ఒకవేళ అమ్మకి ఏదైనా తొందర ఉంటే, లేక అమ్మ ఏదైనా పరిస్థితులు అయితే వేరే విషయం, కానీ అమ్మ పాలు తగినప్పుడు గట్టిగా ఉంటాడు. అదేం దేవుని కృప. కానీ మేము 5 ఏళ్ళు అమ్మ దగ్గర పాలు తాగాం. హల్లెలూయా. అది మీకు ఉంది ఆ భాగ్యం, నాకు తెలియదు. కొందరు తాగుంటారు. 5 ఏళ్ళు ఎవరు తాగారు? అమ్మ పాలు తాగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. దేవుడు మీకు దీవించును గాక. అది ఉన్నారా? అదిగో అందుకే ఆమె గట్టిగా పరిగెత్తి నడుస్తాడు. దేవుడు మీకు దీవించును గాక. ఇప్పుడు అమ్మ కూడా ఏది పాలు 1 సంవత్సరం తాగిందంటే ఉండరా నీదో కొట్టిందని. దేవుని స్తోత్రం. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. పాలను మీరు ప్రేమించండి. ఇక్కడ అంటాడు, అమ్మ పాలు తాగితే ఏ విధంగా పిల్లవాడు ఎదుగుతాడో, వాక్యమన్న దాంట్లో ఉంటే మనం ఎలా ఉంటామంటే అక్కడ చూడండి అంటాడు, సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేశ్యాధరణ అసూయ సమస్త దూషణ మాటలు మాని. చూసారా? వాక్యం ఉన్న వాళ్ళకు ఇవి ఉండవంట. అసూయ అనేది ఉండదంట, దుష్టత్వం ఉండదట. ఆమెన్. ఎవరైనా బాగుపడుతుంటే దేవునికి స్తోత్రం చెప్తారంట. ఆమెన్. ఎవరైనా బాగుపడితే గొర్రె కొరితే గొల్లవానికి మేలా కాదా చెప్పరు. గొర్రె బాగా కొవ్విందనుకోండి, గొల్లవానికి మేలా కాదా? ఎవరైనా బాగా ఎదిగితే మనం ఏం చేయాలా? దేవా స్తోత్రము, ఆమెను దీవించినావు, నీకు వందనాలు. వాడెందుకు బాగుపడినాడు, వానికి కారు ఎందుకు, వానికి బంగ్లా ఎందుకు, అసలు వానికి 2 ఇండ్లు ఎందుకురా? ఏం చేస్తారు? నీకెందుకు? అదంతా కట్టుకున్నాడు ఆయన, కష్టపడినాడు ఆయన. నీకెందుకు? 10 ఇండ్లు ఉంటే నీకేమి, 70 ఇండ్లు ఉంటే నీకేమి? ఆమెన్. అసూయ ఉండకూడదు. ఎవరైనా బాధపడితే దేవానికి స్తోత్రాలు. ఆ బిడ్డను, ఆ సిస్టర్ను, ఆ బ్రదర్ను, ఆ కుటుంబాన్ని, అయా మీరు ఆ వ్యాపారాన్ని దీవించారు, నీకు స్తోత్రాలు. ఆమెన్. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ సెన్స్గా ఒకరి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నీకు అసూయ ఉండదు. ఫ్రీగా ఉండిపోతావు, స్వతంత్రంగా ఉంటావు. వాక్యంలో ఉంది, ఆ వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. చూడండి, సమస్తమైన కపటమును వేషధారణ అంటే అర్థం ఏంటండి? మీరు చెప్పండి, నేను వింటాను. అమ్మ, వేషధారణ అంటే అప్పుడు మేము పల్లెటూరులో మేము డ్రామాలు వేసేవారు అండి. హరిశ్చంద్రునికి కూడా వేసాను అండి. హరిశ్చంద్రుడు రాత్రి అంతా హరిశ్చంద్రుగా ఉంటాను, పొద్దున మామూలు ఉన్నాయి అండి. దుర్యోధను ఏకపాత్ర, అప్పుడు రాత్రి అంతా నేను దుర్యోధన లాగానే యాక్ట్ మామూలుగా పొద్దున మనిషినే. ఇప్పుడు మనం భక్తి చర్చిలో బాగుంటాం, కరెక్ట్ కదా? అక్కడికి పోతే నా చేతిలో బైబుల్ ఉంది, ఈ బైబుల్ లేకపోతే నీ తడక చూస్తాను. నేను ఏమనుకున్నా, దట్ ఈస్ కాల్డ్ వేషధరణ. భక్తులు అనబడిన వారు సంఘం కొరకు తన ప్రాణం పెట్టారు. మీకు తెలుసా?
ఎంతోమంది కష్టపడ్డారు మీకు తెలుసా? ఎంతోమంది వారిని ఉల్టా వారిని క్రాస్ చేశారు తెలుసా? ఎంతోమందిని పొడిచి చంపారు, ఎంతోమంది రాళ్ళతో కొట్టి చంపారు. వారు వేషధరణ చేయలేదు. నా దేవుని కొరకు నేను సాక్షిగా జీవిస్తానన్నాడు. స్టెఫను రాళ్ళతో కొడుతున్నప్పుడు పరలోక రాజ్యం తెరవబడింది. చప్పలు కూడా దేవుని చూద్దామా? స్టెఫను రాళ్ళతో కొడుతున్నప్పుడు పరలోక రాజ్యము తెరవబడింది. దేవుని కొరకు జీవించాడు ఆయన. దేవుని పిల్లారా, దేవుని కొరకు చిన్న పని చేయటానికి మనం ఎంతో ఏదో పెద్ద ఫీల్. ఐఎమ్ సో వాట్ యు ఆర్. నీకు నాకు ఏముందండి? దేవుడు ఇంత గొప్ప దేవుడు. ఆయన తగ్గించుకొని ఇచ్చాడు, సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. ఎంతోమంది హతసాక్షులు తిండి లేకుండా కాలినడకన నడిచి సేవ చేశారండి, కష్టపడ్డారండి. దేవుడు మనం ఇంతగా ఆశీర్వదించాడు, దీవించాడు. మనకు వాహనాలు ఇచ్చాడు, వాహనాలకు వేసుకుని పెట్రోల్ ఇచ్చాడు, పెట్రోల్ వేసుకుని డబ్బులు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులను చూసి మనం ఎప్పుడు అసూయపడకూడదు. కుక్కకు మాంసం దొరికిందంట నోట్లో. అప్పుడు చిన్నపిల్లలు పాటలు పాడేవారు. మాకు పాటలు మీకు లేవును. కుక్కకు మాంసం దొరికినది, అది వంతెన మీదుగా పోవుచున్నది. నీటిలో నీడను చూసినది. అది వేరొక కుక్కని తలిసింది. బౌబౌమని అరిసింది, ఉన్నది కూడా పోయేది. నీ నోట్లో ఏమున్నది? మాంసం ఉన్నది. నువ్వు వంతెన మీద పోతుంటే నీళ్ళలో నీడ కనపడింది, కుక్క నీడ. ఇది నా నోట్లో ఉండే మాంసం తినడానికి వస్తుందేమని చెప్పి ఏమైపోయిందండి, ఆ కుక్క ఆ నీడను చూసి అరిచింది, బౌబౌమని అరిచింది, ఉన్నది కూడా. అప్పుడప్పుడు అలా అవుతుంటుంది మనిషి జీవితం. వాళ్ళని చూసి మనం వాత పెట్టుకుంటుంటాం. వాళ్ళ కథ వేరండి, వారి స్తోమత వేరండి. వారిని చూసి మనం వాతం పెట్టుకుంటే ఎలా? గందరగోళం కదా ఇల్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభువారు అంటున్నాడు ఇక్కడ, ఆమె స్తన్యపానం మీరు తాగినప్పుడు, అనగా ఆ పాలు మీరు ఆపేక్షించినప్పుడు, చిన్న పసికందు ఏ విధంగా తల్లి దగ్గర సంతోషపడుతుందో అలా మీరు ఆపేక్షించినప్పుడు దేవుడు అంటాడు అద్భుతమైన కార్యాలు మనకు జరిగిస్తాడంట. అప్పుడు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలను లేక ఆ వాక్యమును మీరు ఆపేక్షించండి. దేవుని బిడ్డలారా, వాక్యమును ధ్యానిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడండి. ఆమెన్. వాక్యమును ధ్యానిస్తే దేవుడు దీవిస్తాడు. రాత్రంతా నువ్వు మొబైల్లో ఉంటావు అనుకో, నీకు వాక్యం ఎట్లా జ్ఞాపకం ఉంటుంది? పండుకుండేటప్పుడు మొబైల్ చూసుకొని పండుకుంటేవి, లేచినప్పుడు కూడా మొబైల్ ఓపెన్ చేస్తేవి. ఏదైనా వాక్యం వినటానికి నువ్వు చూసుకుంటే మేలే, దేవునికి స్తోత్రాలు. నువ్వు దాంట్లోనే మునిగిపోతే నీకు వాక్యం జ్ఞాపకం ఉంటుందా? పిల్లలందరికీ చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఎలా జీవించాలనిగా. మీరు పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల తలకాయలు తింటున్నారు. మీరు చాలామంది, అయితే మీరు మంచివాళ్ళు, చాలామంది పిల్లలు తలకాయలు తింటుంటారు తల్లిదండ్రులను. పిల్లలు లేనప్పుడు పిల్లలు లేరని ఏడ్చారు తల్లిదండ్రులు. పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకన్నా ఇటు పుట్టిన తర్వాత అని వాళ్ళు. దేవుని పిల్లారా, అలా మీరు జీవించకూడదు. మీ అమ్మ నాన్నలకు మీరు భారముగా ఉండకూడదు. మీ అమ్మ నాన్నలకు మీరు బహుమానముగా ఉండాలి. ఆమెన్. అందరూ యవనస్తులు అందరూ చెప్పండి, నేను కళ్ళు మూసుకున్నాను. నేను నా తల్లిదండ్రులకు బహుమానముగా స్వాస్థ్యముగా ఉంటాను. ఆమెన్. ఎస్. నీ తల్లిదండ్రులకు తెచ్చే కిరీటం అదే. 5 పైసలు మీ అమ్మనాలు నిన్ను ఎవరు ఆశించడు. తల్లిదండ్రులు నువ్వు సంపాదించి నాకు బెటరని ఎవరు ఆడాడు. పిల్లలుగా ఉన్న మీరు అమ్మనాలను దుఃఖించకూడదు. యేసు ప్రభువారు అంటాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నేను పరలోక రాజ్యంలో దిగి వచ్చాను. దేవుని బిడ్డలారా, ప్రభు మనకు ఏం బోధిస్తున్నాడనగా, అసూయల నుండి కొట్లాట నుండి దూరంగా ఉండాలంటే వాక్యము నీకు జ్ఞాపకం ఉండాలి. అప్పుడు ఆ చిన్న పసికందు ఏ విధంగా ఎదుగుతుంటాడో ఆ విధంగా అంట. అమ్మ యొక్క రొమ్ముల వలన ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము ఆమె రొమ్ముల వలన నీకు నిత్యము సంతోషం కలుగుతుంది అనే మాట
8 చదువుకుందాం వాక్యాన్ని. 2వ లైన్లో ఉంటుంది ఆ మాట. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్, జస్ట్ ఏ మినిట్ ఐ విల్ టెల్ యూ అమ్మా. 8వ అధ్యాయమా? 5వ అధ్యాయం కరెక్ట్ అమ్మా. 5వ అధ్యాయం 19వ వచనం. కాలపు భార్యందు సంతోషం. అమ్మా 19వ వచనం. ఆమె ప్రియమైన లేడీ, ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుందువు. హల్లెలూయా. అమ్మ చాలమ్మా. ఈ స్తన్యపానం వల్ల తృప్తి పొందుదు అని మనము యెషయా గ్రంథంలో రాశాము. ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను రాజు కూడా అదే మనకు చెప్తున్నాడు. ఆమె రొమ్ముల వలనగా, ఆమె రొమ్ముల వలన మనకు ఇచ్చేది ఆ పాలు. ఆత్మీయంగా మనం చూసుకోవాలి ఈ మాటలు ఏది కూడా. ఆమె రొమ్ముల వలన మనకేం కలిగిందనగా, పిల్లలకు, ప్రపంచానికి దేవుని యొక్క వాక్యముతోనే తృప్తి పొందుతారు ప్రజలు. దేని వలన తృప్తి లేదని రాజైన దావీదు అంటాడు. అందుకే దేవుని సన్నిధాన్ని ఎక్కువ కోరుకున్నాడు. నేను ఒక వరం అడిగితే దాన్ని వెతుకుచూ ఉన్నాను. ఏం వెతికాడంటే ఆయన 27:4 ఏమంటాడండి? యెహోవా సన్నిధిని నేను చూడాలని, యెహోవా సన్నిధిలో నేను కాలం గడపాలని ఆశపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇస్తే, మనం 1 పేతురు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి 1-2 వచనాలు ఎలా ఉన్నాయండి? అసూయలు, కొట్లాట్లు, ఈర్ష్య, దిశందట్టు అన్ని లోకముల నుండి దూరపరచబడతాము. మనం నిర్మలమైన మనసు, నిర్మలమైన పాలు, నిర్మలమైనటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి వాక్యములో మనం ఎదుగుతామండి. వాక్యం లేకపోతేనే మనం తప్పులు చేస్తుంటాం. దేవుడు ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పు చేయొద్దని చెప్పడు, వాడు చేయని అంటాడు. నా కుమారుడా, నువ్వు ఆ దినము నా కుమార్తె, నువ్వు తప్పు చేస్తుంటే కూడా నేను చూశాను, నీకు స్వతంత్రం ఇచ్చాను, కానీ ఇందువలన నువ్వు పాపాన్ని ఒడిగట్టుకుంటావు. పాపాన్ని ఏం చేస్తావు? ఒడిగట్టుకుంటావు. అంటే గర్భం ధరించినప్పుడు చాలామంది అంటారు, పాపం చేసినప్పుడు ఎవరికి తెలియదు అంటారు. ఒక బిడ్డ, ఒక యవన బిడ్డ అనగా పెళ్ళి అయిన తర్వాత గర్భం ధరించినప్పుడు 3 నెలల తర్వాత అందరికి కనపడుతుందా లేదా తల్లి గర్భం? అలాగనే పాపం పండినప్పుడు గర్భం వస్తుంది, ప్రపంచానికి తెలిసిపోద్ది. మనం అనుకోవచ్చు, దేవా స్తోత్రాలు, అవును తండ్రి, ఎన్నిసార్లు గద్దించిన గాని తండ్రికి లోబడని వారు, ఎన్నిసార్లు గద్దించిన గాని తండ్రికి లోబడని వారు, తిరుగులేక హఠాత్తుగా పడిపోయి నాశనమగును, పడిపోయి నాశనమగును. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడువో సోదరుడా. చేయకు పాపము స్నేహితుడా, చెడుగును విడువో సోదరుడా. దేవా నిజమే తండ్రి, చేసిన పాపానికి గర్భం వచ్చినట్లుగా గర్భం అందరికీ కనపడుతుంది. పాపం పరిపక్వమై ఏమైందమ్మా? మరణం కానిందంట. తల్లిదండ్రులుగా ఉన్నవారు గర్భం ధరిస్తే తల్లి పిల్లను, కుమారుని, కూతుని కంటే పాపం చేసిన వాడు మరణాన్ని గంటాడంట. దేవా అది తప్పించు నాన్న. అందుకే దేవుడు, మీరు ఆమెతో ఆనందించండి, మీరు ఆమెతో సంతోషించండి, మీరు ఆమెతో దుఃఖించండి, మీరు ఆమె స్తన్యపాలు తాగి మీరు బలపరచబడండి, మీకు ఆదరణ దొరుకుతుంది. ఒక తల్లి ఏ విధంగా పిల్లవాడిని వేసుకున్నప్పుడు తల్లికి కూడా సంతోషం ఉంటుంది, ఆ కుమారుడు, ఆ పసికందుకు కూడా ఆదరణ ఉంటుంది. మీరు దేవుని యొక్క ఒడిలో ఉంటే, దేవుని బిడ్డలారా, ఎంతగానో మీరు దీవింపబడతారు. ఎంతోమంది దేవుని పిల్లారా తప్పులు చేసి దేవుని దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. అయితే యేసయ్య ఎటువంటి వాడనగా, ఆ ఏడుపును చూసి, నా బిడ్డ, నాకు కావలసింది నీ ఏడుపే, అది విడిచిపెట్టు, నూతన జీవితాన్ని అలవర్చుకో, ఇప్పుడైనా నా దగ్గరికి రా అని ప్రేమించి ఆయన పిలుస్తూ ఉంటాడండి దేవుని పిల్లారా. ఎటువంటి ప్రేమ గల దేవుడండి. అందుకే దేవుడు అనేక పర్యాయాలు మనకు అనేక స్థలాల్లో సంఘాలు కట్టించాడు. హేబేలు నుండి ఆరంభమైన సంఘాలు, ఏదైనా తోటల నుంచి ఆరంభమైనటువంటి సంఘాలు. దేవుడు హేబేలు రక్తము ద్వారా అక్కడ సంఘం ఏమైపోయిందండి? మొరపెట్టిన దగ్గరల్లా కూడా స్థలమే, ప్రార్థన స్థలమే. నువ్వు ఇంట్లో ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావో అదొక సంఘం అని గుర్తు చేసుకోను. ప్రైజ్ ది లార్డ్. ఆ దినాల్లో గొప్ప వారు మేడ మీద మిద్దె మీద ప్రార్థన స్థలమే పెట్టుకున్నారు.
అక్కడ అందరు చేరుకున్నారు. పేతురు చెరలో ఉన్నప్పుడు చాలామంది ప్రార్థన చేస్తున్నారట. పేతురు ప్రార్థన చేశాడు. చెరసాల్లో ఉంటే వారిని కొట్టుబడితే ఆయన నొప్పులతో వారు బాధపడి దుఃఖపడి అసలు ఈ సేవ వద్దనుకోవాలి. ఒకవేళ వారు శరీర సంబంధాలుగానైతే వాళ్ళు అనుకున్నారు. అంత కొడుతున్నప్పటికీ కూడా వారు చెరసాల్లోకి వెళ్ళి పాటలతో వారు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన అండి. సంఘానికి ఒక అధికారం ఉందండి, సంఘానికి శక్తి ఉందండి, సంఘానికి బలం ఉందండి. అనేక పర్యాలు అనేక పిల్లలు ఎవరైనా మాకు సమాచారం చెప్తే మేము దాన్ని డిస్క్లోజ్ చేయము. ఎవరికి వారి పరిస్థితి ఇట్లుందంట, ఎగతాళి చేద్దామా వారి? నో. దేవా ఆ కుటుంబాన్ని కాపాడయా, దేవా ఆ కుటుంబాన్ని రక్షించయా, వారి కష్టంలో దేవుని పిల్లలని మాకు చెప్పారు ఈ మాటలు. దేవా కరుణించయా, ఆ కుటుంబ పరిస్థితి బాగలేదు స్వామి అని నొప్పులతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, దిగుల్లో ఉన్నారు, కొరతల్లో ఉన్నారు. స్వామి దేవుడు గొప్పవాడండి, మీ ప్రార్థనలకి ఇస్తాడండి. మీకు ఆ నమ్మకం ఉందా? పాడదామా ఈ పాట? దేవుని శుద్ధిద్దామా? ఎస్, అదే సేమ్ స్కేల్. దేవునికి కనపరుస్తాం. దేవుని శుద్ధిద్దాం, సభలు పెడదామా? ఆయన నమ్ము ఎంతో బలమైనది, సంఘానికి అధికారం ఉంది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సభలు కూడా తెలుసుదామా? పేతురును చెరసాల్లో వేసినప్పుడు ప్రార్థన చేసేవారు అనేకులు ఉన్నారు. ప్రార్థన లేకపోతే మన జీవితం వెళ్ళిపోతాయి. చెరసాల్లో వేసిన, సంఖ్యలు గీయించిన, చెరసాలలో వేసిన, సంఖ్యలు గీయించిన, చెరసాలలో వేసిన, సంఖ్యలు గీయించిన, సంఘము ప్రార్థించగా సంఘము ప్రార్థించగా చెరసాల బ్రతాలయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, బలమైనది. ప్రార్థన అలవాటు నేర్చుకుందాం, ఆమెతో సంతోషిద్దాం. ఎవరితో? సంఘంతో. మాకరిద్దామా, ప్రార్థన చేసుకుందామా, సంతోషిద్దామా, ప్రభులో ఆనందిద్దామా. దేవా నీకు స్తోత్రాలయ్యా. మోషే తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. మోషే ఉన్నంత 40 సంవత్సరాలు సంఘం అనేటువంటి వాతావరణంలోనే వచ్చాడు. ఆయన ఆ సంఘమైన వాతావరణంలో వచ్చాడు కనుకనే
25 లక్షల మందికి ఆయన భోజనం పెట్టగలిగాడు. 40 సంవత్సరాలు కొరత లేకుండా దీవించాడు. మామూలు మాటల దేవుని కృప వారి మీద హెచ్చుగా ఉన్నది. దేవుని పిల్లలారా, నీ మీద కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. నీ ద్వారా అనేకులకు మేలు కలుగజేస్తాడు. ఒక చిన్న పని చేయటానికి నువ్వు ఎప్పుడు ఇష్టపడుతూ ఉండవు. యేసయ్య చిన్న పని చేశాడు, ఒక్కరి కోసం వచ్చాడు. లక్షల మంది ఉన్నారు, నేను పోతున్నాను కంటే ఒక్కరి కోసం, నీ కోసం, నా కోసం అని ఎతుకులాడుకుంటూ వచ్చాడు ఆయన. ప్రత్యక్షంగా పరోక్షంగా సంఘములో మనం ఉన్నప్పుడు యెరూషలేమా యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడి ఉన్న పట్టణం వలె ఉన్నావు. మన దేవుడిని యెహోవా మందిరము నిమిత్తము నేను నీకు మేలు చేస్తాను. ఆమెతో మీరు సంతోషించండి, ఆమెతో మీరు దుఃఖి. తల్లి స్తనపాల వల్ల ఏ విధంగా చిన్న బిడ్డ పసికందు ఆదరణ పొందిందో, వాక్యమనటి పాలతో మీరు తృప్తిపరచబడండి. వాక్యము పాలతో సమృద్ధం. అమ్మ యొక్క పాలు కల్తీ లేని పాలండి. అమ్మ పాలు కల్తీ లేని పాలు. అటువంటి పాల కంటే శ్రేష్టమైనది దేవుని వాక్యము. దేవుని చూద్దామా? దేవా, ప్రార్థించగా ఆహారము కురిపించితివి. మోషే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులన. ప్రార్థనకు బలం ఉందండి. ఆమెతో మీరు సంతోషించండి, యేసయ్యతో మీరు సంతోషించండి. దేవుని బలము సూర్య చంద్రులన పృథివీ. చేతులు పైకెత్తమ్మా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవుని సంఘముతో ఆరంభించిన వారు హేబేలు రక్తము ఒలికింపబడితే రక్తము మరపెట్టింది. మోషే మరపెట్టినప్పుడు అద్భుతమైన కార్యం జరిగింది. యెహోషువ మొదలుపెట్టాడు. ఆమె యొక్క రొమ్ముల వలన నీకు సంతోషము కలుగుతుంది. నీ ప్రజల నీ పక్షంగా యుద్ధమాడే దేవుడు కానున్నాడు. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, నీ కొరకు యుద్ధము చేస్తాడు యేసయ్య. నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన, అగ్నిలో పడవేసిన, భయపడలేదు. ప్రార్థన ఉన్న శక్తి అగ్నిలో పడవేసిన. మరోసారి మన చేతులు పైకెత్తి బ్రదర్ సిస్టర్ ఎంతో ఆమెతో ఆనందించండి, సంఘంతో ఆనందించండి, వాక్యంతో ఆనందించండి. దానియేలు ప్రార్థన పరుడు, సింహాల పోనుకైనా సంతోషముగా వెళ్ళి ప్రార్థించిన వెంటనే
ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము యెహోవా యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది చివరిగా యేసయ్యా నీ నామము యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో ప్రభు దినమున ఎవరు కూడా పనికి పోకూడదు. అది దేవుని శాసనం. ఆమెతో మీరు ఆనందించండి. ఎవరైనా నిన్ను పనికి పిలిస్తే లేదు నేను ఈరోజు చర్చికి వెళ్ళాలి, అప్పుడు నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావని అర్థం. లేదు నేను ఈరోజు రాను. నీ ప్రజల పక్షమునా యుద్ధమును చేసిన దేవా, యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా అలా నువ్వు ఉంటే యేసయ్య నీ పక్షంగా యుద్ధము చేసి నీకు జయమిస్తాడు. చేసిన దేవా నా వెంటనే రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే నీ ప్రజల కొరకు ఆయన రక్షించే నీ హస్తము నీ కొరకు మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది. దేవా నీవు ఆమెతో సంతోషించు అన్నాడు. శరీర సంబంధమైన సంతోషం కాదు ఇది. ఆమె అనాది కాలములోనే దేవుడు 3వ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో ఆమెకు నీకు శత్రుత్వం అన్నాడు. అనగా సంఘానికి ఈ దినం ఎంతో మంది శత్రువులు అయిపోయారు. ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు చర్చికి మాత్రం వెళ్ళొద్దు. ఎటువంటి మాటలండి! ఎక్కడికైనా నువ్వు వెళ్ళు, చర్చికి వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళిన నువ్వు నీకు ఎంత నేను ఇస్తాను, కానీ చర్చికి వెళ్ళదు. మీరు చదవండి, ఇంటికి పోయి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. నీకును వారికి నీ శత్రుత్వము అన్నాడు. శత్రువు మీద విజయం కలగాలంటే ఆమెను ప్రేమించు, ఆమెను ప్రేమించు, ఆమెలో దుఃఖపడు, ఆమెలో నీకు ఆదరణ. ఆదివారం ఎవరైనా నిన్ను పనికి పిలిచారా? లేదండి సార్ ఏమనుకోద్దండి, నేను చర్చికి వెళ్ళాలి. వావ్, అప్పుడు పరలోక రాజ్య సింహాసనము కదిలింపబడుతుందండి. నీ కొరకు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకే యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుదురు అన్నాడు. యెరూషలేము ప్రేమించకుండా నువ్వు ఎంత సంపాదించినా నేను చెప్పకూడదు ఆ మాట. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామనికి స్తోత్రాలు. మాతో మాట్లాడారు. నేను కూడా కొన్ని ఏండ్లు మీరు మిమ్మల్ని ఎలగక ఆదివారం అంటే నా ఇష్టానుసారంగా తిరిగాను, సినిమాలకు వెళ్ళాను, స్నేహితులతో గడిపాను. మిమ్మల్ని ఎరగక తెలిసిన తర్వాత ఎన్ని కష్టాలున్నా ఒక్క వారం కూడా నేను మిస్ చేసుకోలేదు స్వామి. ఆ భాగ్యం నాకు ఇచ్చావు. మా తమ్ముళ్ళు ఎంతో మంది ఎరగక, మా చెల్లెలు ఎంతో మంది ఎరగక, నీ వాక్యమైన నిజమైన నిర్మలమైన పాలను ఆపేక్షించక మృతతుల్యమైన జీవితాన్ని వెతుకుతున్నారేమో.
నిజమైన జీవితంలోనికి వచ్చుటకు వాక్యము నిర్మలమైంది, అది పరిశుద్ధమైంది, బంగారు కంటి విలువగల వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చుటకు కృప చూపించండి. నీ పిల్లల బిడ్డలను దీవించి ఆశీర్వాదించండి. మీరు ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. పరిస్థితులు తారుమారైన వారికి భయపడవద్దు. ఒక్కసారి ప్రభు వారి భుజం మీద మీ చేయి వేసి, నా బిడ్డ నువ్వు దుఃఖపడవద్దు, నువ్వు అనుకున్న దానికంటే అద్భుతమైన కార్యాలు చేస్తానని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనికరించండి. ఈ సేవలో మీరు ఇంతవరకు మాకు అండ ఆధారంగా ఉన్నారు. ఎవరైనా వచ్చి వారు సారీ బ్రదర్ అని వెళ్ళిపోయారేమో, కానీ మీరు మాత్రమే ఎవరికి కూడా ఎప్పుడు సారీ చెప్పలేదు. పిలిచిన వాడు నమ్మదగిన వాడని ఎప్పుడు కూడా మా మీద మీరు కోప్పడలేదు. మేము వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది కోప్పడి వెళ్ళిపోయారేమో, కానీ బలా మంచి దాసులని మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి, ప్రాణమైన అర్పించడానికి మా ప్రియ భక్తులు మాకంటే ముందు వారు రాళ్లతో కొట్టబడి నడి రోడ్డున వారు రక్తసిక్తులైనప్పటికీ కూడా సత్యాన్ని వెంబడించారు. ఆమెతో ఆనందించారు. ఆమె అనగా ప్రభువులు ఆనందించారు. ఈ దినము తండ్రి వారి చరిత్రను మేము చదువుతున్నప్పుడు మేమేం పనే చేయటం లేదే అనిపిస్తుంది. ప్రభువా, ఇంకా నీ పని, నీ రాజ్యం కట్టబడే భాగ్యం తెచ్చండి. ఈ సంఘం కొరకు మీరు ప్రారంభించారు గనక ప్రపంచమున సంఘాల కొరకు ఈ సంఘాలను ఆపు చేయటానికి ఎవరి చేత కాదు. యేసుక్రీస్తు నామములో ఇది శక్తిగల నామము. ఇది నానాటికి అభివృద్ధి అయ్యే జీవితము. మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మా దేశంలో నెమ్మది, శాంతి. మమ్మల్ని వెళ్తున్న రాజులను, మంత్రులను దీవించండి, అధికారులను దీవించండి, కృప చూపించండి. మా ఇరుగు పొరుగు వారందరినీ దీవించండి. మీరు చేసిన ఉపకారానికి వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో నేను ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. తనకు దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నేను సాహసము ఇప్పుడు మనందరికీ సంఘ వాతావరణము ప్రభువారు ఎల్లప్పుడూ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.